నాట్ ఎట్ ఆల్ టు బోస్ట్, నాట్ టు బీ ప్రౌడ్. మొన్న గూడా ఎవరో కలుస్తూ ప్రార్థన చేపించుకోవడానికి వచ్చారు. వచ్చి కలుస్తూ భలే చేస్తారు, భలే చేస్తారు. దేవుడు నాకొక ఫ్లాష్ బ్యాక్ ఇచ్చాడు. ఒకప్పుడు నేనసలు ఎక్కనన్నాను. ఒకప్పుడు నేనసలు పాడనన్నాను. ఒకప్పుడు నాకు ఇది అవ్వదు, నేను చేయలేను, నాకు ఐయామ్ నాట్ దట్ ఎఫిషియంట్, ఐ డోంట్ హ్యావ్ ఎ గుడ్ వాయిస్, ఐ డోంట్ హ్యావ్ దిస్, ఐ డోంట్ హ్యావ్ దట్, ఐ హ్యావ్ గివెన్ ఆల్ ద రీజన్స్. కానీ దేవుడు రాజు గారిని ఒక డెస్టినీ హెల్పర్‌గా వాడుకొని, దేవుడు ఉద్దేశించిన కార్యము నెరవేర్చడం కోసము నన్ను ముందుకి తానే నెట్టుకుంటూ వచ్చాడు రాజుగారిని వాడుకొని. ఈరోజు అందరూ మెప్పులు ఇస్తా ఉంటే, లెట్ మీ టెల్ యూ ద ట్రూత్. సమ్‌టైమ్స్ ఐ థింక్ యాహ్! ఐ డిడ్ ఇట్. యాహ్! ఐయామ్ గుడ్. యాహ్! ఐయామ్ బెటర్ అని అనుకుంటాను. దట్స్ ద ట్రూత్. కానీ దేవుడు ఒక్కసారి సడెన్‌గా ఫ్లాష్ బ్యాక్ ఇస్తాడు. ఒకప్పుడు నిన్ను స్కూల్‌లో కూర్చోబెట్టారు, నీకు పాడటం రావట్లేదని. ఒకప్పుడు నిన్ను అందరూ కించపరిచారు, ఏంటి నీ స్వరం ఇట్లుందని. ఒకప్పుడు ఇట్లా అన్నారు. డోంట్ ఎవర్ థింక్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ మై అనాయింటింగ్ దట్ హాస్ మేడ్ యూ వాట్ ఎవర్ యూ ఆర్ టుడే. ఈరోజు నేను అంటాను, ఇది నా స్వరం కాదు, ఇట్ ఈస్ ఓన్లీ గాడ్స్ అనాయింటింగ్. బికాస్ ఐ నో హూ ఐ యామ్. I know where I came from. I know all the insults. I know how many times I've been put down. I've been rejected. కానీ అట్లాంటి వ్యక్తిగా ఉన్న నన్ను ఈరోజు ఇంతమంది, ఇన్ని వేలాది మందికి, ఇంత లక్షలాది మంది ముందు దేవుడు నిలబెడుతూ వాడుకుంటున్నాడంటే అది నేను కాదు, అది కేవలం దేవుడే. దేవుని అభిషేకమే, దేవుని అభిషేకమే, దేవుని అభిషేకం, దేవుని కృపనే, ఇంకేది కాదు.